ఒక యాప్ ఉభయ సభలనే కాదు దేశాన్ని కూడా కుదిపేస్తుంది. అదే సంచార్ సాథీ యాప్. అస్తిన్తో పాటు భారతదేశంలో ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్. మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ను ఫ్రీ ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. సంచార్ సాథీ కేవలం ఒక ఎంపిక మాత్రమేనని, దీని ద్వారా తమ ఫోన్ల భద్రతను ధృవీకరించుకోవచ్చని, దొంగిలించబడిన ఫోన్ను ట్రాక్ చేయవచ్చని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ యాప్ను ఉపయోగించేలా వద్దా అనేది పూర్తిగా యూజర్ల నిర్ణయమన్నారు. ఈ ఏడాది జనవరిలో సంచార్ సాథీ యాప్ ప్రారంభించారు. దాని సాయంతో 7 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేశారు. కాగా ఒక్క అక్టోబర్లోనే 50,000 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. నవంబర్ 28న ప్రభుత్వం ప్రైవేటుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ యాప్ను ముందుగానే కొత్త మొబైల్ ఫోన్లో 90 రోజుల్లోపు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ను మాత్రం ముందుగా ఫ్రీ ఇన్స్టాల్ చేయలేమని యాపిల్ సంస్థ ప్రకటించింది. సంచార్ సాథీ యాప్పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ యాప్ ద్వారా తమపై నిఘా పెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫోన్ యూజర్ల కదలికల్ని, మెసేజ్ కాల్స్ మానిటర్ చేస్తుందన్నారు. ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతి భారతీయుడిని మానిటర్ చేయటమే కాకుండా వారి హక్కులపై దాడి అని మండిపడుతున్నారు. ఈ యాప్పై పార్లమెంట్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్, శివసేన, యూపీటీ, టీఎంసీ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. విపక్ష కాంగ్రెస్ దీని మీద వాయిదా తీర్మానం దాఖలు చేసి సంచార్ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్ చేసింది. దీంతో మంత్రి సింధియా స్పందించారు. ఈ యాప్ గురించి ప్రజలందరికీ తెలియజేయడం ప్రభుత్వ విధి అని మంత్రి సింధియా తెలిపారు. అయితే దాన్ని తమ డివైసుల్లో ఉంచుకోవాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని స్పష్టం చేశారు.